స్నేక్ రెస్క్యూ సిరీస్ ఎపిసోడ్ 5. ఈరోజు మనం మాట్లాడుకోబోయే పాము అది కొంచెం చూశారు కదా ఎలా ఉందో. కొన్నిసార్లు స్నేక్ రెస్క్యూ అనేది రిస్కీగానే కాకుండా కొంచెం అందంగా కూడా కనబడతాయి ఇలాంటి పాములు దొరికినప్పుడే. దీని పేరు వచ్చేసి బ్రాంజ్ బ్యాక్. చూశారు కదా పేరు తగ్గట్టే ఎలాగుందో. ఎస్, దాని వీప్ మీద ఆ బ్రాంజ్ కలర్లో ఆ కలర్ వచ్చేసి దానివల్లే దాని పేరు బ్రాంజ్ బ్యాక్. చూసారుగా ఎంత అందంగా ఉందో. ఆ కలర్ చూడండి, అసలు అది ముద్దుగా ఎంత చిన్నగా ఉందో చూడండి. ఈ స్నేక్స్ జనరల్గా మన పెరట్లో బాగా గుబుర్లుగా చెట్లున్న దగ్గర ఉంటాయి. చూసారుగా స్కేల్స్ ఎలా ఎంత బాగున్నాయో బ్లూ కలర్లో. చూడండి, అది చాలా యాక్టివ్ స్నేక్. అది జనరల్గా చాలా ఫాస్ట్గా ఉంటుంది. అది ఏంటంటే అగ్రెసివ్గా ఉండదు, కానీ దాని డిఫెన్స్ మెకానిజం ఎలా ఉంటుందంటే అది ఆ కలర్ అనేది ఎప్పుడు ఎక్స్పోజ్ చేస్తుందంటే దానికి థ్రెట్ అనిపించినప్పుడు. అలాంటప్పుడు దాని బాడీని అలా ఫ్లాట్గా చేసి ఆ స్కేల్స్ కనబడేలా చేస్తుంది. అది కొన్ని జీవులకి భయం కలిగిస్తుంది ఆ బ్లూ కలర్ అనేది. కానీ అది అంత అందంగా ఉందో చూడండి. జనరల్గా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ ఈ స్కేల్స్ కనబడే దానికోసం ఇంతకీ చెప్పడం మర్చిపోయా, ఇంత అందంగా ఉన్న ఈ పాము విషపూరితమైనది కాదు, అంటే నాన్ పాయిజనస్. జనరల్గా ఈ స్నేక్స్ 4 feet దాకా ఎదుగుతాయి. చాలా సన్నగా ఉండడం వల్ల ఇవి చాలా డెలికేట్గా కూడా ఉంటాయి ఈ స్నేక్స్. కేవలం చెట్ల మీద ఉన్న పురుగులు, పుట్ర, చిన్న చిన్న కప్పలు, చిన్న చిన్న పురుగులు లేదా చిన్న చిన్న పక్షులను తిని ఇది దాని కడుపు నింపుకుంటుంది అనమాట. చూడండి ఎంత అందంగా ఉందో. వేరే పాముల్లాగా దీనికి ఫ్యాంగ్స్ ఉండవు, కోరలు ఉండవు, చిన్న చిన్న పళ్ళు మాత్రమే ఉంటాయి. ఇది కొరికినా పెద్దగా ఎఫెక్ట్ పడదు, కానీ కొరికించుకోకపోవడం బెటర్ అనుకోండి. బట్ స్టిల్ అది కొరికినా కానీ పెద్దగా ఎఫెక్ట్ ఉండదు మనుషుల మీద. దాని పళ్ళు చాలా చిన్న సైజులో జస్ట్ దాని ఫుడ్ని గ్రిప్ చేసుకోవడానికి మాత్రమే పనికొచ్చేలాగా ఉంటాయి. ఈ కొరికినా పెద్దగా నొప్పెట్టదు, అలాగని కొరికించుకోకండి. యాక్చువల్గా ఈ పాము మా కాలనీలో ఏదో ఒక ఎలకనో మరి ఏదైనా పురుగునో వెంటాడుతూ మా పక్క బ్లాక్లో ఉన్న వారి అపార్ట్మెంట్లోకి కిటికీ ద్వారా లోపలికి దూరేసి వాళ్ళ కిచెన్ అంతా తెగ తిరిగేసింది. వాళ్ళు దెబ్బ గాబరా పడిపోయి మనకు వెంటనే ఫోన్ చేసి ఇలా ఒక చిన్న పాము మా ఇంట్లోకి దూరేసిందండి అంటే, ఇంకా వెంటనే వెళ్ళి దీన్ని కాపాడుకొని తీసుకొచ్చి అలా దాని ప్రకృతి ఒడిలో వదిలేశాను. ఆ రోజు వాళ్ళు చూపించిన కృతజ్ఞత నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళు మనకి ఏదో ఒకటి చేయాలని ఆశిస్తారు, కానీ ప్రకృతి చేసే ఈ సహాయానికి మనం ఏదన్నా ఆశించి చేస్తే ఆ సహాయానికి విలువే ఉంది చెప్పండి. Thanks for watching. Let's meet in the next episode of Snake Rescue. Till then, bye bye. Please like, share, subscribe.